హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో ఏది ధర్మం, ఏది అధర్మం, మనము ఏ పని చేస్తే అది ధర్మం అవుతుంది, ఏ పని చేస్తే అది అధర్మం అవుతుంది అనే దాని గురించి నేను తెలుసుకుంటున్నాను, అలాగే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమం. మనం 20వ భాగంలో ఉన్నాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాం. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణం. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. ఇప్పుడు మనం ఏది ధర్మం అనే దాని గురించి తెలుసుకుందాము, ఏది అధర్మం అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఏది ధర్మం? లోకంలో ధర్మం గురించి పలువురు పలు విధాలుగా అర్థం చెప్పడం, వ్యాఖ్యానించడం జరుగుతుంది. మనం ఏ కర్మ చేస్తే పూజ్యులైన వారు మహాత్ములు హర్షించి ఆమోదం తెలుపుతారో ఆ కర్మ ధర్మమని, మనం ఏ కర్మ చేస్తే వారు ఆమోదం తెలుపక నిరసిస్తారో అది అధర్మమని చెప్పారు. పుణ్యకర్మ ధర్మం, పాపకర్మ అధర్మం అన్నారు. మరి ఏ కర్మ చేస్తే పుణ్యం, ఏ కర్మ చేస్తే పాపం అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. శాశ్వతంగా శ్రేయస్సు కలిగించేది ధర్మమని, తాత్కాలికంగా ప్రియాన్ని కలిగించేది అధర్మమని చెప్పారు. దేనిని అంగీకరిస్తారో దానిని ధర్మ సమాజంలో ఎక్కువ మంది నిర్ణయించటం యుక్తిసహంగా ఉంటుందని కొందరంటారు. కాలానుగుణంగా ధర్మం మారాలని మరికొందరంటారు. యుగం మారినప్పుడు ధర్మశాస్త్రం మారటం అందుకు ప్రాతిపదికగా వీరు చూపుతారు. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలలో ధర్మం మొదటిది. ధర్మం వల్ల చిత్తశుద్ధిని పొందాలి. ధర్మం వల్ల పొందిన ధనాన్ని దైవ కార్యానికి, సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. ధర్మబద్ధమైన కామం వల్ల జనించిన సుఖాన్ని జీవితంలో అనుభవించాలి. అటు తర్వాత మోక్షానికి ప్రయత్నించాలి. ఈ విధమైన జీవితయాత్ర నడిపిన వారు ఉత్తమ మార్గాన్ని అనుసరించిన వారు అవుతారు. జీవితంలో అర్థాన్ని, కామాన్ని విడిచిపెట్టమని ఏ శాస్త్రము చెప్పదు. జీవితంలో ధర్మానికి వ్యతిరేకం కాని అర్థ సంపాదన, కామం ఉండాలి. ధర్మార్థ కామముల ద్వారా మోక్షాన్ని సంపాదించాలి. ధర్మాన్ని ఆచరించనిదే ఎవరు ఏనాడు సుఖం అనుభవించడం జరగదు. అధర్మపరుడు సుఖిస్తున్నట్టు కనపడినా అది పైపైనే, అంటే తాత్కాలికమే. ధర్మం ఆచరించే వారిని అందరూ గౌరవిస్తారు. ధర్మం ఆచరించే వారిని గౌరవించినట్లుగా కేవలం డబ్బున్నవాణ్ణి, కాముకుణ్ణి లోకం గౌరవించదు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ రోజుకి స్వస్తి.